నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియాకు శుభాకాంక్షలు తెలిపిన పలు శాఖల అధికారులు జిల్లా అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని సూచించిన జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా ఒంగోలు కొప్పలు రోడ్డులో ఏర్పాటు చేసిన ఒంగోలు ఇసుక డిపోను ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలని నిర్వాహకులకు సూచించిన దామచర్ల ఇక వివరాలకు వెళితే జిల్లా అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా ఆకాంక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆమె ఛాంబర్ లో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు కలెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసబ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు, ఒంగోలు ఆర్డీఓ ప్రసన్నలక్ష్మి, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జోసెఫ్ కుమార్, ప్రాంతీయ రవాణా శాఖ అధికారి సుశీల, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రజనీ కుమారితో పాటు పలు శాఖల జిల్లా అధికారులు కలెక్టర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శరత్ బాబు ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కలెక్టర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణను ఆయన ఛాంబర్ లో పలు శాఖల అధికారులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు కొప్పలు రోడ్డులోని నూతన బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన ఒంగోలు ఇసుక డిపోను స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఫ్యూచర్ ట్రాన్స్ కు చెందిన కంపెనీ వేలంపాట ద్వారా ఇసుక డిపోను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఇసుక డిపోను ప్రారంభించారు. ఇందుకు సంబంధించి నిర్వాహకులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇసుక రీచ్లు ఉన్న నియోజకవర్గాలు ఆ ప్రాంతాల్లో ఉచితంగా ఇసుక ఇస్తున్నట్లు తెలిపారు. ఒంగోలులో ఇసుక రీచ్ లేకపోవడంతో టెండర్ ద్వారా ఫ్యూచర్ ట్రాన్స్ ఇక్కడ డిపో ఏర్పాటు చేసినట్లు వివరించారు. నెల్లూరు జిల్లా పెన్న నది రీచ్ ను ఒంగోలు ఇసుక డిపోకు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలని దామచర్ల జనార్దన్ రావు నిర్వాహకులకు సూచించారు.
ఇప్పుడు మనకు వచ్చే లోపల మనకి ఇసుక ఇక్కడ కానీ నూతలపాడు కొన్ని ప్లేసెస్లో ఇసుక లేకపోవటం వల్ల దాన్ని టెండర్ కాల్ఫర్ చేశారు. దగ్గర నవంబర్ 15వ తారీఖున అది టెండర్ కాల్ఫర్ చేస్తే ప్రభుత్వం తరఫున అది డిప్పు లాటరీ సిస్టమ్ ఇవన్నీ కూడా చేస్తే దాంట్లో ఫ్యూచర్ ట్రెండ్స్ కంపెనీ వాళ్ళకి ఆ రోజు లాటరీ టైంలో వాళ్ళకి రావటం జరిగింది. వాళ్ళు కూడా వచ్చిన నవంబర్ 15th నుంచి వాళ్ళ ప్రాసెస్లో ఇక్కడ 2 acres తీసుకొని దీన్ని అంతా కూడా సదరం చేసి దానికి వే బ్రిడ్జ్ ఒకటి పెట్టి, ఎందుకంటే వచ్చిన ఏదైనా కూడా లారీ అవ్వచ్చు, ట్రాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పేమెంట్ చేసి పేమెంట్ ప్రకారంగా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకెళ్ళాలి. ఇచ్చేది కూడా మనకి రిసిప్ట్ ఇచ్చి దాన్ని చేసే విధానాన్ని ఈరోజు ప్రభుత్వం నామ్స్ ఏదైతే పెట్టిందో ఆ నామ్స్ ప్రకారంగా వే బ్రిడ్జి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఈ టైం అయింది. ఇవాళ ముహూర్తం అని చెప్పేసి ఈరోజు మన వాళ్ళంతా కూడా డీడీ మైన్స్ రాజశేఖర్ గారు, మన కమిషనర్ గారు వెంకటకృష్ణ గారు, అదేవిధంగా మన జనసేన మన రియాజ్ గారు, మైనింగ్ ఏడి విజిలెన్స్ వీరేష్ గారు, ఇంకా వీళ్ళందరూ కూడా మన సంక్రాంతి వెంకటకృష్ణ గారు, అదేవిధంగా మన మేయర్ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు డిపార్ట్మెంటల్ వైజ్గా అందరూ కూడా వచ్చి అఫీషియల్గా లాంచ్ చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరికి మన కాన్స్టిట్యున్సీలో అన్ని ప్రాంతాల వారికి ఇక్కడ అందుబాటులో ఇసుకుండేటట్టుగా చేయటం జరిగింది. దీనికి మనకి పెన్నా రివర్ నుంచి మనకి రీచ్ ఇచ్చారు ప్రభుత్వం కూడా. మనకి అఫీషియల్గా మనకి నెల్లూరు జిల్లాలో పెన్నా నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ స్టాక్ పెట్టి ఈ స్టాక్ ప్రకారంగా టన్నుకి 980 రూపాయలు ఈరోజు మార్కెట్లో ఎవరికైతే ఇసుక కావాలో వాళ్ళకి అమ్మే విధానాన్ని ఈరోజు ఇక్కడ స్టాక్ పాయింట్ పెట్టారు. మైనింగ్ శాఖ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇసుక రీచ్ల వద్ద నుంచి ఉచిత ఇసుక పొందవచ్చని, అయితే వాటికి సంబంధించిన లోడింగ్, అన్లోడింగ్, మెయింటెనెన్స్ కింద స్వల్పంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వివరించారు. టన్నుకు 920 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, ప్రాంతీయ రవాణా శాఖ అధికారి సుశీల, తెలుగుదేశం నాయకులు మదన్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికైనా మంచి మేలిమి ఇసుక, మంచి క్వాలిటీ రివర్ శాండ్ కావాలా అన్న వాళ్ళకి మనం కర్నూలు నుంచి నెల్లూరు నుంచి, నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ ఒకటి, సంగం బ్యారేజ్ ఒకటి అక్కడ రీచెస్ ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషను ప్లస్ అక్కడ రీచ్లో మనకు మెయింటైన్ వాళ్ళు రీచ్ మెయింటెనెన్స్ కానీ, అంటే రీచ్లో అప్రోచ్ రోడ్లు కానీ, ఆ రీచ్ దగ్గర మెయింటెనెన్స్ చేయడానికి కానీ అక్కడ వాళ్ళకు 250 రూపీస్ వసూలు చేస్తారు. ఆ 250 రూపీస్ మనం ఇన్వేరియబుల్లీ మనం పే చేయాలి. ఎవరికైనా కానీ అక్కడ లోకల్గా కూడా వాళ్ళు ఉచితమైన కానీ అక్కడ ఇసుక లోడింగు, అన్లోడింగ్ ఛార్జెస్ వాటి కోసం వాళ్ళు 250 రూపీస్ వసూలు చేస్తారు. ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ ప్రతి కిలోమీటర్కి 4 రూపాయలు ఒక టన్ను లెక్కన ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ప్లస్ ఈ మెయింటెనెన్స్, ఈ స్టాక్ యార్డ్ మెయింటెనెన్స్కి వీళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకోవాలా, ప్లస్ ఇక్కడ ఒక మనిషిని పిల్లోండి పెట్టుకోవాలా, చూడడానికి ఏదంతా హిటాచి, జేసీబీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ మెయింటెనెన్స్కి గవర్నమెంట్ ఒక 20 రూపీస్ ప్లస్ దీని మీద జీఎస్టీ 5% అదనంగా ఈ అన్ని ఐటమ్స్ కలిపితే మనకు 980 రూపాయలు అవుతుంది. మొన్న కూడా కొంత అడ్వర్స్ న్యూస్ వచ్చింది, 45,000 రూపాయలు ఒక లారీ అని చెప్పేసి. అది కాదు, దాంట్లో ఏమంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంది కాబట్టి ఎక్కువ భాగం మనకు వచ్చే పరిమితమైన లాభంలో ఎక్కువ భాగం మనకు ట్రాన్స్పోర్టేషన్ తినేస్తుంది. ట్రిప్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే తిరుగుతూ ఉంటాయి. ఇందులో వెహికల్కి ఎటువంటి శాండ్ మీద మేము కేసులు అనేది బుక్ చేయటం లేదు. ఎందుకంటే సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఫ్రీ శాండ్ కింద నడుపుతున్నాం కాబట్టి వెహికల్స్ అన్నీ కూడా ఫ్రీగానే తిరుగుతాయి. బట్ అట్ ది సేమ్ టైం వెహికల్స్ అన్నీ కూడా రికార్డ్స్ పర్ఫెక్ట్గా పెట్టుకొని నడుపుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఖచ్చితంగా వేయాల్సిందే. అవి కానీ లేకపోతే ఖచ్చితంగా మేము కేసులు బుక్ చేస్తాము. ఇందులో ఫ్రీ అనుకోవడానికి లేదు. టార్పాలిన్ కంపల్సరీ. జియో ట్యాగ్ అనేది ఇక్కడ మనకి మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకునేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీద ఇవన్నీ జరుగుతాయండి. ఫ్యూచర్ ట్రాన్స్ సంస్థ వారికి లాటరీ పద్ధతిలో ఈ డిపో దక్కింది. వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించుకుంటున్నారు. అట్లాగే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ కోసం వే బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేశారు. మరి ఈరోజు ఇక్కడ మన ఒంగోలు పట్టణంలో ఉన్న పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణ రంగానికి ఇది ఒక మంచి అవకాశాలని చెప్పేసి భావిస్తున్నాం. అట్లాగే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మరి ఇందాక మేడం చెప్పినట్టుగా టార్పలిన్ కంపల్సరీగా ఉపయోగిస్తే
మరి వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లాగే మేము శానిటేషన్ ఎంత క్లీన్ చేసినా ఇసుక అంతా కూడా రోడ్లపైన పడిపోతుంది. అందువల్ల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇలాంటి నిబంధనలన్నీ పాటిస్తూ నిర్మాణ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున మరి అనేక మందికి ఉపాధి పెరగడమే కాకుండా అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్మాణ రంగం కూడా ముందుకెళ్తుందని చెప్పేసి వారందరికీ కూడా నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్న జిల్లా పోలీసు శాఖకు తమ వంతు చేయూత అందించేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. డ్రోన్ల సాయంతో అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేస్తూ నేరాలను నియంత్రిస్తున్న నేపథ్యంలో కొనకనమిట్ల మండలం బచ్చలకురపాడుకు చెందిన కాసు వెంకటేశ్వరరెడ్డి అనే ఎన్ఆర్ఐ జిల్లా ఎస్పీ దామోదర్ కు డ్రోన్ అందజేశారు. అత్యాధునిక సాంకేతికతో కూడిన DJI Air 3S ను ఎస్పీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ ఎన్ఆర్ఐ వెంకటేశ్వరరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. డ్రోన్స్ ద్వారా శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, రద్దీగా ఉండే జంక్షన్లను పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ జామ్ కాకుండా చూడడం, దొంగల్ని గుర్తించడం, పారిపోతున్న వారిని ఛేదించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ, పొదిలి సిఐ వెంకటేశ్వర్లు, కొనకనమిట్ల ఎస్ఐ రాజ్ కుమార్, తర్లుపాడు ఎస్ఐ బ్రహ్మనాయుడు సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కాలేజ్ గ్రౌండ్ లో గల్లీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ ను ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు బ్యాటింగ్ చేసి క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచారు. అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా 10 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న గల్లీ బాయ్స్ టీమ్ ను అభినందించారు. 4 జిల్లాల నుండి 50 జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో క్రికెట్ ఆడాలన్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని చాటాలని దామచర్ల సూచించారు. ఈ కార్యక్రమంలో హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు దాయినేని ధర్మ, బండారు మదన్, టోర్నమెంట్ నిర్వాహకులు కోట రాంబాబు, నత్తల కనకారావు, భరత్, అజయ్, వినోద్, సందీప్ రెడ్డి, నిఖిల్, చందు, భాస్కర్ రెడ్డి, మోహన్ సాయి, అంకబాబు తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు మంచి పెట్రోల్ది బ్యాట్ బాగలేదు అక్కడ ఇప్పుడు బాగుంది చిన్న భయ భయ సైడ్ Thank you, sir. Ramanji on strike. And it's a 4. Excellent shot by Ramanji. Nice shot. Strike. Single మాత్రం వచ్చింది. ఒంగోలులో ఈరోజు సంక్రాంతి సందర్భంగా 10 రోజులు క్రికెట్ టోర్నమెంట్స్ పెట్టడం జరిగింది. దానికి మన గల్లీ బాయ్స్ ఎవరైతే యూత్
మన అజయ్, సుబ్బారావు వీళ్ళంతా కూడా టీము, రోహిత్, వినోద్ అందరూ కలిపి ఒక 8 మంది, చందు 8 మెంబర్స్ కలిపి వీళ్ళు గల్లీ బాయ్స్ అనే పేరు పైన ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు. దీనికి దగ్గర దగ్గర 50 టీముల వరకు వస్తూ ఉన్నాయి 4 జిల్లాల్లో. మన నియోజకవర్గంలోనే 10 టీములు ఉన్నాయని చెప్తున్నారు. ఈ 10 days ఈ టోర్నమెంట్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఈరోజు లాంచ్ చేసాం. కాబట్టి ఎవరైతే ఈ గల్లీ బాయ్స్ టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ చక్కగా, ఎందుకంటే హాలిడేస్ టైం కాబట్టి మంచి టీము, గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మంచి టీముగా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రైజ్ 50,000, సెకండ్ ప్రైజ్ 30,000, థర్డ్ ప్రైజ్ 20,000 పెట్టడం కూడా జరిగింది. వాళ్ళందరికి కూడా ఎవరైతే టీమ్స్ వచ్చారో వాళ్ళకు కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఎక్కడ గొడవలు లేకపోతే మనస్పర్ధలు లేకుండా పీస్ఫుల్గా ఆడాలి, పీస్ఫుల్గా జరగాలి ఈ టోర్నమెంట్ అని చెప్పి కూడా తెలియజేస్తూ వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్. గల్లీ బాయ్స్ టోర్నమెంట్ అనేది లాస్ట్ సీజన్, ఫస్ట్ సీజన్ పెట్టాం. ఇప్పుడు సెకండ్ సీజన్ స్టార్ట్ చేసాం. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం. అట్లా మా కమిటీ మెంబర్స్ అందరం మన భరత్, అజయ్, అలాగే చందు, వినోద్, సందీప్, నిఖిల్, మోహన్ సాయి, రోహిత్ పెద్దిరెడ్డి, ఇట్లా అంకబాబు అందరం కలిసి ప్లాన్ చేసి స్టార్ట్ చేసాం గల్లీ బాయ్స్ టోర్నమెంట్ అనేది. వచ్చినాయి మన జిల్లాల నుంచి. అండ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేళ్ళకి 50,000, సెకండ్ వన్ వచ్చేసరికి 30, అండ్ థర్డ్ వన్ 20,000, అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అండ్ మ్యాన్ ఆఫ్ ద బౌలర్ ఆల్సో. ఒంగోలు పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర సంబరాలు అంబరాన్ని అంటాయి. స్థానిక పాత బైపాస్ వద్ద గల హోండా షోరూం వద్ద ఉన్న ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలో వైద్యులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఐఎంఏ ప్రకాశం జిల్లా గౌరవ కార్యదర్శి జాలాది మణిబాబు అధ్యక్షత వహించారు. అనంతరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వైద్యులు వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆటపాటలతో వైద్యులు, చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి శివ సీతారామయ్య, కోశాధికారి రమణారెడ్డి, అసోసియేషన్ పూర్వపు అధ్యక్షులు జయశేఖర్, డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు మన్నె వీరయ్య చౌదరి, జిల్లా ఉపాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, కోటిరెడ్డితో పాటు అసోసియేషన్, ఐఎంఏ రాష్ట్ర నాయకులు, వైద్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఐడిఏ ప్రెసిడెంట్ తుమ్మల ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం వినోది తందనుతే గిలివల విందసి లోదినివా లోదినివాసినివి ఇలాదిని జిష్ణునుతే. ఆరోగ్యం ధన సంపదః శుభం కురుత్వం కళ్యాణం. ఆరోగ్యం ధన సంపదః జనార్దనః దీపో హరతు మే పాపం. సంధ్యాదీపనమోస్తు. జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా.
హుషారు వేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు డాక్టర్ నందిని తేజ రండి త్వరగా ప్రైజ్లు రండి డాక్టర్ డాక్టర్ సేరా డాక్టర్ సేరా చాలా ఉత్సాహంగా కబడ్డీ ఆడారు పేర్లు మిగిలిపోయింటాయి ఝాన్సీ డాక్టర్ ఝాన్సీ దయచేసి గమనించగలరు ప్రెసిడెంట్ గారు స్వయంగా తానే 2024 అయిపోయింది ఎక్కడ పడ్డామో మనకే తెలుసు కానీ తిరిగి లేద్దాం 2025 మన కోసమే ఉంది ముందుకు సాగిపోద్దాం వైద్యులందరికీ డెంటల్ వైద్యులకి నా హార్దిక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Coming here and gracing this occasion and giving me this opportunity and I wish you all a very happy and successful 2025 and it should and no future endeavors for me here afterwards for some more only one endeavor now. That endeavor is in Shirdi, so I don't want to talk about endeavors now. So the thing is, one small message to my juniors who have been starting this practice here. I think we should have a very healthy competition among us. And the thing is, don't believe whatever patient tells you. I think take every patient. Now these days, take every patient as a litigant, unless otherwise proved by himself. We can never prove him, but let him prove himself that he is not a litigant. So I think we should be more careful in our practice and have a healthy atmosphere among ourselves and never criticize our colleagues. Thank you all giving me this opportunity. Girls and ladies, thank you all so much for the 3 Sundays. First Sunday మేము ఆడినప్పుడు అప్పర్ బాడీ రోబో లాగా తయారయ్యాము ఎందుకంటే త్రో బాల్ ఆడాము తర్వాత చేతులు పైకి లేగలేదు 1 వీక్ సెకండ్ వీక్ ఆడినప్పుడు లోవర్ బాడీ రోబో లాగా తయారయ్యాము ఎందుకంటే we ran వాకింగ్ అన్ని చేసి లోవర్ బాడీ రోబో లాగా తయారయ్యాము థర్డ్ వీక్ నాకు బిహైండ్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ దేర్ ఇస్ ఎ ఉమెన్ అన్నట్టు నాకు మ్యూజికల్ చైర్స్ కి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ ఉమెన్ మై హస్బెండ్ వాస్ దేర్ కాబట్టి నేను మ్యూజికల్ చైర్ నాకు ఒకసారి సాక్రిఫైస్ చేసేసారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం అందించడంతో పాటు వృద్ధులకు ఆసరాగా నిలిచేందుకు వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ నూతనంగా ప్రారంభించారు.
ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాయపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ముక్తినూతలపాడు గ్రామంలో ఫౌండేషన్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయపాటి సీఈఓను అధ్యక్షత వహించారు. అనంతరం ప్రముఖ ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖ రచయిత పాటిబండ్ల ఆనందరావు, మాజీ సర్పంచ్ కట్ట సింగయ్య మాట్లాడుతూ విద్యా వైద్యంతో పాటు వృద్ధులకు, పేదలకు సహాయ సహకారాలు అందించేందుకు వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఎదుటి వారికి సేవ చేయాలనే సంకల్పం రావడం మంచి ఆలోచనని, రానున్న రోజుల్లో ఫౌండేషన్ ద్వారా మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్నలను పొందాలని వారు ఆకాంక్షించారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ తాను ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి గల కారణం తన తండ్రి చేసిన సేవా కార్యక్రమాలు అని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో తమ ట్రస్ట్ ద్వారా వృద్ధులకు, నిరుపేద విద్యార్థులకు వైద్యం, విద్య అందించేందుకు సాయం చేస్తామని ఆయన తెలిపారు. ఫౌండేషన్ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా 15 మంది పేద విద్యార్థులకు, వృద్ధులకు 2,50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో రాయపాటి అంకయ్య, బత్తిన సుధాకర్ రావు, మేకల రామాంజనేయులు, ఇనంపూడి వెంకట నరసింహం, మార్నేని సుబ్రహ్మణ్యం, కొమ్మబోయిన పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఫౌండేషన్ అసలు నిర్మించడానికి కారణం నేను చిన్నతనం ఈ యొక్క జీవితం ఎలా సాగిందంటే, నేను మా కుటుంబంలో ఏడుగురు అయితే మా పెద్దన్న సీమోన్, నేను పుట్టిన సంవత్సరానికే ఆయన చనిపోయిన తర్వాత మేము 6 ఉన్నాం. 6 బ్రదర్స్వి. అలాగే నేను లాస్ట్ వాడిని. స్వర్గీయ రాయపాటి జార్జి గారు నన్ను తండ్రి గారు నన్ను చిన్నప్పటి నుంచి నన్ను ఎనికీత పెట్టుకొని ఆయన తిప్పడం జరిగింది నన్ను. రెండోది, ఆయన వయసులో ఈ వ్యాపారానికి మాకు ఒకటే ఉండేది. నాకు గొప్ప విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మాకు సహాయం చేస్తే అది గుర్తించుకోవటం మాకు మా నాన్నగారు నేర్పిన విధి. ఆయన అడుగుజాడల్లోనే నేను నడిచాను. ఆయన పొగాకు వ్యాపారం ఎట్లా మొదలయ్యింది? Inaugurating a trust or foundation, Venkata Shivaji Charitable Foundation, on this special day. ఈ ఫౌండేషన్ గురించి ఇనిషియల్గా ఫాదర్ నాతో డిస్కస్ చేసినప్పుడు చాలా ఎంతూజియాజంగా ఫాదర్ నాతో షేర్ చేసుకోవడం జరిగింది. And I felt more nostalgic when the videos playing, because నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా 5th ఏజ్ అండ్ 10th ఏజ్ అండ్ 15th ఏజ్ అండ్ 20th ఏజ్ అండ్ 25th ఏజ్ నాన్న తగినంత సహాయం చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. ఇట్ గివ్స్ మీ మోర్ ఇన్స్పిరేషన్ టు మీ, ఐ ఫీల్. అండ్ he did more food saver programs, and he constructed a small school for small children. తమ్ముడు వెంకటేశ్వర్లు చేయడం ఎంత విశిష్టం అంటే, రాష్ట్రంలో ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ మన జిల్లాలో మాత్రం లేవు. ఒక అట్టడుగు సామాజిక వర్గం, పేద వర్గం నుంచి వచ్చి కాస్త సంపాదించుకొని, ఇదేమీ బిలియనీర్ కాదు, లేకపోతే అంబానీ కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది డీలర్ల కంటే చిన్నవాడు అయినా తనకు మాత్రం ఆ హృదయం వచ్చింది, ఒక ట్రస్ట్ పెట్టాలి అంటే. చాలా కాలం నుంచి సహాయం చేస్తూ కూడా దీన్ని ఒక ట్రస్ట్ ద్వారా నడిపించడం బాగుంటుందని ఈ కార్యక్రమం నాతో సంప్రదిస్తే నేను రిజిస్ట్రేషన్ అనుకున్నాను. ఎవరో మంచి సలహా ఇచ్చారు. ఎవరో ఇక్కడ రిజిస్టర్ రాజశేఖర్ ఫౌండేషన్ అనే పేరు పెట్టుకున్నాడు, వెంకట శివాజీ ఫౌండేషన్. ఆ ఎంబలం కూడా సహాయం చేయందించేటువంటి ఎంబలం అద్భుతంగా ఉంది. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర భక్త బృందం కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అన్న కూటోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చి ముందుగా షోడశోపచార పూజలను జరిపించారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని వారుగా పోసి దీపాలను వెలిగించి అన్న కోటోత్సవాన్ని భక్తి శ్రద్ధల నడుమ జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకలలో యాదవ మహాసభ అద్దంకి నియోజకవర్గం అధ్యక్షులు గోలి రమణబాబు మాట్లాడుతూ తన 23వ సంవత్సరాల రాజకీయ జీవితంలో కరణం బలరాం, వెంకటేష్, గొట్టిపట్టి రవికుమార్ వద్ద పని చేశానన్నారు. కానీ హనిమిరెడ్డి లాంటి గొప్ప నాయకుడిని నేను ఇంతవరకు చూడలేదని ఆయన చెప్పారు. కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోయే వ్యక్తి హనిమిరెడ్డి అని ఆయన చెప్పారు. అలాగే గత ఎన్నికల్లో కనిపించిన ప్రతి ఒక్కరికి హనిమిరెడ్డిని గెలిపించుకుంటే అభివృద్ధి చెందుతుందని చెప్పినట్లుగా ఆయన చెప్పారు. వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం పనిచేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వాస్తవానికి హనిమిరెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పారు. కానీ నియోజకవర్గంలో ఈవీఎంల మోసంతో గెలిచారన్నారు. త్వరలో జమిలి ఎన్నికలు రానున్నాయని, జమిలి ఎన్నికలు వస్తే అద్దంకిలో హనిమిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని చెప్పారు. ఇక నుంచి నియోజకవర్గంలోనే 103 గ్రామాలలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని గోలి రమణబాబు అన్నారు. చాలా గర్వపడ్డాను. చాలా మందికి బీసీలు చెప్పాను, ఎస్సీలో చెప్పాను, ఇలాంటి నాయకుడిని గెలిపించుకుంటే మన అద్దెంకి నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుంది. ఎవరో ఒక అధికారం చేపట్టుకొని వాళ్ళ స్వార్థంలో వాళ్ళ వేల కోట్లు సంపాదించుకొని వెళ్ళేవాళ్ళే కానీ ఒక్కళ్ళు కూడా మన కోసం అద్దెంకి నియోజకవర్గం డెవలప్ చేద్దాం, ముందుకు ఇంకా ఎంతో ముందుకు పోనిద్దాం అనే ఆలోచన వ్యక్తిగా మన కోసం హనిమిరెడ్డి అన్న ఈ కాన్స్టిట్యూషన్ కావడం జరిగింది. బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని రేణింగవర గ్రామంలో బుధవారం రాష్ట్ర స్థాయి పోటీలు బోరెడ్డి ఓపుల్ రెడ్డి యాదవ యువత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలలో 50 పోటీలు వివిధ ప్రాంతాల్లో పాల్గొన్నాయి. ప్రకాశం జిల్లా తాళూరు మండలం కొత్తపల్లి వాసి నాగార్జునకు చెందిన పొట్టేళ్లు ప్రథమ బహుమతి, మేదరమిట్లకు చెందిన రవి పొట్టేళ్లకు ద్వితీయ బహుమతి, కోతి మద్దిపోయిన పాలెంకు చెందిన రాము పొట్టేళ్లకు తృతీయ బహుమతి, వేలూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి పొట్టేళ్లకు 4వ బహుమతి సాధించినట్లు కమిటీ సభ్యులు బోరెడ్డి ఓబుల్ రెడ్డి తెలిపారు. ప్రథమ బహుమతి బోరెడ్డి ఓబుల్ రెడ్డి 50,116 రూపాయలు, ద్వితీయ బహుమతి శివరాత్రి నాగేశ్వరరావు వెంకటస్వామి 30,116 రూపాయలు, తృతీయ బహుమతి మద్ది బొమ్మన పోయిన వెంకటేశ్వర్లు 20,116 రూపాయలు, 4వ బహుమతి సంపతి రోసయ్య 10,116 రూపాయలు ప్రదానం చేశారు. అస్సలు తగ్గట్లయినా ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.